సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ బ్లాగ్స్. ఇక్కడ చూస్తున్నారు ఈరోజు మా నాన్నమ్మ అయితే మామిడికాయ పచ్చడి అయితే చేస్తుంది. సో చూసారు కదా, వెల్లుల్లిపాయ అయితే అప్పుడే ఏం చేసింది. సో ఇదంతా ఇప్పుడు ఇది జీలకర్ర పొడి అనమాట, ఎందుకంటే పొడి చేయించుకున్నాం. అండ్ అక్కడ ఆవాలు కూడా మనం అయితే పొడి చేసుకున్నాం. అండ్ చూస్తున్నారు కదా, మెంతిపిండి అనమాట ఇది. సో కారం చూస్తున్నారు కదా, వెల్లుల్లిపాయలు కూడా దంచేసి అది మన మిక్సీలో పట్టేసి మనం ఇప్పుడైతే ఇది చేస్తున్నాం. సో గైస్, ఏం చేసినావు చెప్పమ్మా, ఏం కలిపినావు ఇందులో? మెంతుపిండి, జీలకర్ర పిండి, ఆవు పిండి 3 కలిపి మామిడికాయ ముక్కలకు పట్టించినాం. ఓకే, ఇప్పుడు కలిపి ఇంకా చూపిస్తాం. ఓకే, ఇలా కలపాలి గైస్ మనం. చేతిలో పోసుకుంటూ కలిపండి. సో ఇంకా చూస్తున్నారు కదా, మెంతిపొడి అయితే వేసింది. సో కారం అయితే టీ గ్లాస్ లాంటిది పోయండి. అందులో 3 మ్యాంగోస్ కారం అనమాట మేము పోసేది జెప్టోలో. ఓకేనా? సో కారం అయితే ఫస్ట్ గ్లాస్ అయితే వేసాం. ఎన్ని గ్లాసులు వేయాలి నానమ్మ? 3 కప్ చాయ్ గ్లాసులు, 3 చాయ్ గ్లాసులు. ఓకే. సో రెండోది అనమాట. ఓకే, ఇంకా లాస్ట్ ఒక్కటే గ్లాస్ ఉంది. సో గైస్, జెప్టోలో మేమైతే ఆర్డర్ చేసాము 3 మ్యాంగోస్ది కారం. సో ఇంకా మనం 3వ గ్లాస్ అయితే పోస్తున్నాం. ఓకే, ఉప్పు 2 గ్లాసులు. ఓకే, ఉప్పు 2 గ్లాసుల, ఉప్పు 2.5 గ్లాసులు అంట. సో ఉప్పు అయితే వచ్చింది. టాటా సాల్ట్ ఒక్క నిమిషం. సో ఇది మన టాటా సాల్ట్ ఉప్పు, ఇది జెప్టోలో ఆర్డర్ చేసినాం ఇది కూడా. సో గైస్, మేము కూడా జెప్టోలో అయితే ఇది కూడా ఆర్డర్ చేసినాం. సో అయితే మా బాబాయ్ అయితే కట్ చేస్తున్నారు. సో ఉప్పు అయితే 2.5 గ్లాస్, అంతే కదా అన్నమ్మ? 2.5 గ్లాసులు ఉప్పు. సో చూస్తున్నారు కదా, చాకు ఎక్కువ ఒకటి. సో ఫస్ట్ గ్లాస్ అండ్ ఒకటి. ఇప్పుడు 2 ఇప్పుడు మనం హాఫ్ అయితే పోయాలి. సో ఇలా ఇన్ని గ్లాస్ వేసుకోవాలి. సో ఇప్పుడైతే ఈ 2 కలపాలి కదా నానమ్మ? చూపి దూరం దూరం అంత దగ్గరికి వెళ్ళదు, దూరం నుంచి మొత్తం ఒక కొంచెం ఇట్లా. సో అదే ఉప్పు కారం కలుపుకున్న తర్వాత దాంట్లో ఆ మామిడికాయల్లో ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం కలుపుతుంది మా నాన్నమ్మ. సో జీలకర్ర పిండి అంత వేయాలి. మళ్ళీ టెక్స్చర్ రాకపోతే మనమైతే జీలకర్ర పిండి ఇంత వేయాలి. సో ఓకేనా గైస్, ఇప్పుడైతే మా నాన్నమ్మ అయితే కలుపుతుంది. నానమ్మ, ఇది ఎన్నోసారి చేసినావు నువ్వు మామిడికాయ పచ్చడి? ఎన్నోసారి ఇది? నేను ఇంట్లోకి వచ్చినాక ఫస్ట్ సారి సుకన్య వదిన గారు నేను ఇద్దరం కలిసి పెట్టినాం. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ సుకన్య వదిన 20-30 సార్లు చేసినాం. ఓకే, సో మళ్ళీ చెప్పు ఆన్సర్. 20-30 సార్లు చేసినానండి. ఓకే, సో గైస్ కలుపుతుంది. సో ఇది ఇంకా వేడిగా ఉంది. మా బాబాయ్ అయితే కలుపుతుండు చల్లారడానికి. సో ముక్కలు ఎట్లా కలపాలి అనమాట. సో చూస్తున్నారు కదా, ఎంతసేపు కలపాలి అన్నమాట?
కలపాలి, కొంచెంసేపు కలపాలి. ఎంతసేపు అంటే 10 నిమిషాలు. 10 నిమిషాలు కలపాలి. ఓకే. సో చూస్తున్నారు కదా గైస్, ఇట్లయితే కలపాలి మనం. చల్లారబెట్టాలి. ఇది చల్లారి పెట్టాలి. వెల్లుల్లిపాయలు పొడి చేస్తే మా నాన్నమ్మ అయితే మిక్సీలో పట్టింది. సో ఆయిల్ ఆయిల్ పోసి మిక్స్ చేసి చల్లారి పెట్టాలన్నమాట మనం. సో చూస్తున్నారు కదా, ఇంకా ఫుల్ వేడి ఉంది. మొత్తం చల్లారిన తర్వాత ఇది మిక్సీలో పట్టిన వెల్లుల్లిపాయ అందులో ఇప్పుడు మా నాన్నమ్మ కలుపుతున్న మామిడికాయ పచ్చడి రెడీ అవుతుంది. సో అది దాంట్లో అయితే ఇప్పుడు కలుపుతుంది. సో ఇదైతే అందులో ట్రాన్స్ఫర్ అయితే చేయాలి. సో నాన్నమ్మ ఎందుకట్ట కలుపుతున్నంత ముక్క కారం కలపాలి. ఓకే. ముక్కలకు కారం పట్టాలి. ఓకే, అందుకేనా? సరే. అందుకే కలుపు. సో గైస్ చూస్తున్నారు కదా, ముక్కలకి కారం పట్టాలి, అందుకే కదా. చల్లారితే ఏమైద్ది నానమ్మ? చల్లారకపోతే కారం నలుపు వచ్చేస్తుంది. ఓకే. చల్లారకపోతే చల్లారితే ఏమైద్ది? చల్లారితే ఏర్పుంటుంది ఓకే. కారం. అది. సో ఇప్పుడు గైస్ దంచిన వెల్లుల్లిపాయలు మనం ఆయిల్లో వేపించుకున్నాం కదా. సో అది మనం ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు మనం ఇదైతే కలపాలి. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత సో ఆయిల్ అయితే ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేసాం. సో నానమ్మ అయితే కలుపుతుంది. మిక్స్ చేయాలి. సో మిక్స్ అయితే చేయాలి. కారము నలుపు పడకుండా చూసుకోండి గైస్. ఎర్రగానే రెడ్ కలర్లోనే ఉండాలి. కలపలాడు. సో ఎంతసేపు కలపాలి నానమ్మ? పోసిన తర్వాత గంట సేపు కలపాలి. ఓకే గైస్, 15 మినిట్స్ అయితే కలపాలంట. సరే అంచండి అది కూడా. కలిపిన మామిడికాయ పచ్చడి అంతా డబ్బాలో వేసుకోవాలి, అంతేగా నానమ్మ? మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత? మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత తినాలి? 3 రోజుల తర్వాత నూనె ఉప్పు సరిపోయిందేమో చూసుకోవాలి. అప్పుడు తక్కువైతే అది 3వ రోజు కలుపుకోవాలి. ఓకే. చూసారా గైస్? సో ఈ మామిడికాయ పచ్చడి అంతా డబ్బాలు అయితే ట్రాన్స్ఫర్ అయితే చేస్తుంది మా నాన్నమ్మ. కలర్ ఇలా ఉండాలి. బ్లాక్ కలర్ అయితే రావద్దు, రెడ్ కలర్ అయితే రావాలి. కారం అనేది బ్లాక్ కలర్ అవ్వద్దు, అంతేగా నాన్నమ్మ? వేడి నూనె పోయేది. సో గైస్ ఈ బాక్స్ అయితే ఫిల్ అయింది. ఇంకో డబ్బా అయితే మా మమ్మీ తెస్తుంది. సో చూస్తున్నారు కదా, చాలా నానమ్మ ఇంకా పట్టదు మూత. ఇంకో డబ్బా అయితే వచ్చిందనమాట. సో నానమ్మ మిగిలినంతా ఫిల్ చేస్తుంది. ఓకే గైస్, సో 2 బాక్సులు అయితే పట్టింది. ఇట్లా డబ్బాలు అయితే ఇంత మామిడికాయ పచ్చడి అయితే ఫిల్ అయింది. ఫస్ట్ డబ్బాలో, సెకండ్ డబ్బాలో అయితే ఇంత ఫిల్ అయింది. సో మా నాన్నమ్మ వచ్చేసి మామిడికాయ పచ్చడి ఇందులో అయితే కలుపుకుంది, అన్నంలో అయితే కలిపింది. సో కలుపుతుంది. సో చూసారు కదా. సో గైస్ మామిడికాయ పచ్చడి వచ్చేసి ఇలా ఉండాలి. 3 రోజుల తర్వాత మళ్ళీ నూనె పోసుకోవాలి. తర్వాత టేస్టీగా ఉండాలని చూసుకోవాలి గైస్. టెక్స్చర్ అయితే చాలా బాగుండాలి. సో తక్కువైతే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు తక్కువైతే ఉప్పు వేసుకోవాలి. కారం తక్కువైతే కారం కూడా వేసుకోవాలి గైస్. సో చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి. 3 రోజుల తర్వాత నూనె పోసుకోవాలి. ఎలా ఉంది గైస్? కామెంట్ అయితే చేయండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇది సమ్మర్ మాత్రమే, ఏ సీజన్లో అయినా ఇది బాగా సెట్ అవుతుంది. ఎప్పుడైనా స్నాక్స్ కోసం ఏమైనా చేయాలని కోసం కూడా అన్నంలో కలుపుకోవాలన్నా బాగుంటుంది గైస్. సో మీరైతే పక్కా ట్రై చేయండి, బాగుంటుంది. లంచ్లో, డిన్నర్లో, టిఫిన్లో
3 పూట్లు మొత్తం అన్నీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా సో చూస్తారు కదా, మా నాన్నమ్మ అయితే అన్నం కలుపుతుంది. ఎలా ఉందో కామెంట్ ఎలా ఉందో మళ్ళీ కామెంట్ అయితే చేయండి గైస్.